పాతకాలం లాంటి పద్ధతిలో పెసరపప్పు పప్పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కేవలం ఒక 10-15 నిమిషాల్లోనే ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్లోకి 1/2 కప్పు వరకు పెసరపప్పు అయితే వేసుకొని క్లీన్గా 1-4 సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్న పెసరపప్పుని కుక్కర్లోకి వేసేసుకొని దీంట్లోకి సన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీరు తినే కారం పట్టించి కారానికి తగినంత పచ్చిమిర్చి అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెమ్మలంతా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. మీరు చింతపండు రసమైన యాడ్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ డైరెక్ట్గా చింతపండు అయితే వేసిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు నూనె 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి 3 కప్పుల వరకు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలంటే ఈ విధంగా 1/2 కప్పు పెసరపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ అయితే వేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలుపుకొని చిన్న స్పూన్ ఏదైనా కానీ ఈ కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల పైకి పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్ రానిచ్చుకున్న తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత తీసి చక్కగా ఉడికిపోయి ఉంటుంది కదా పప్పు అనేది, దీంట్లోకి టేస్ట్కి సరిపడా వరకు సాల్ట్ కానీ కల్లుపు కానీ యాడ్ చేసుకొని ఇది గరిటె సాయంతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఒకవేళ మీకు గట్టిగా ఉంటే ఇంకొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎక్కువగా థిక్గా ఉండకూడదు, అలానే ఎక్కువ పలుచగా కూడా ఉండకూడదు. ఇప్పుడు ఈ పప్పుల్స్లోకి తిరగమాత అయితే పెట్టుకుందాము. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని 2 చీల్చుకున్న ఎండుమిర్చి 2 రెమ్మల కరివేపాకు ఇంగువ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నట్టయితే లో ఫ్లేమ్ మీద ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి, లేకున్నా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కూడా కలుపుకున్న తర్వాత నాకు ఇక్కడ కొంచెం ఉప్పు తక్కువ అయింది, సో మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ అంత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కానీ తక్కువైనట్టయితే కొంచెం మనం ఎప్పుడు వాడుతున్నాం కదా, నార్మల్గా కారం అనేది వాడతాం కదా మిరప్పొడి, ఈ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంతే, ఇంకా వేడివేడి అన్నం పప్పు వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీనికి సైడ్ డిష్గా ఆమ్లెట్ కానీ లేదా అప్పడాలు లాంటి వాటికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పెసరపప్పుతోటి పప్పుల్స్ అయితే ట్రై చేయండి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగానే ఉండాలి. ఎక్కువ లూజ్గా ఉండకూడదు, అలానే థిక్గా కూడా ఉండకూడదు. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. చూసారా ఎంత చక్కగా ఉందో, కలర్ కానీ టెక్స్చర్ కానీ టేస్ట్ కూడా అంతే డెలిషియస్గా ఉంటుంది. అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూసి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఇలాంటి మరెన్నో సూపర్ డెలిషియస్ రెసిపీస్ కోసం మన రుచిపై చందన ఇన్స్టాగ్రామ్ని అలానే యూట్యూబ్ని కూడా ఇప్పుడే ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ మీరు ఈ రెసిపీ ట్రై చేయడం కోసం ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఆలూ చిప్స్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.